హాయ్ హలో నమస్తే నేను మీ రసూలేన్ ఖాన్ ఆస్ట్రోనియాలజీ కోచ్ అండ్ కన్సల్టెంట్. సో ఆల్రెడీ నా ఇంటిలో మీరు చూస్తే అర్థమవుతుంది, చాలా మంది రెగ్యులర్ గా నాకు పాయింట్ టు పాయింట్ అడుగుతూనే ఉంటారు ప్రతిసారి కూడా. సార్, యాక్చువల్ గా న్యూమరాలజీలో ఫ్రెండ్లీ నెంబర్స్ ఏంది, ఎనిమీ నెంబర్స్ ఏంది, న్యూట్రల్ నెంబర్స్ ఏంది, దాని గురించి ఎక్కువగా డౌట్స్, రిపీటెడ్ గా అడిగే డౌట్స్ నాకు ఎక్కువగా ఉన్నాయి. సో దీని గురించి నేను ఎందుకు వీడియో చేయరాదు, దీనిలో ఒక క్లారిటీ, యాక్చువల్గా ఇక్కడ కన్ఫ్యూజన్ అనేది ఏర్పడింది. ఆస్ట్రాలజీ డిఫరెంట్, న్యూమరాలజీ డిఫరెంట్, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మళ్ళీ వచ్చేసి ఆస్ట్రాలజీలో కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి ఇక్కడ. సో వేదిక్ ఆస్ట్రాలజీ డిఫరెంట్ గా ఉంటుంది, మన ఇక్కడ సిస్టమ్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. ఇది ఎవరైతే బేస్డ్ ఆన్ ఆస్ట్రాలజీ ప్రకారంగా చూస్తున్నారో వాళ్ళకి క్లియర్ గా అర్థమవుతుంది. వాళ్ళు ఏ సిస్టాన్ని ఫాలో అవుతుంటారో కేవలం అదే సిస్టమ్ లో ఉన్న ఫ్రెండ్లీ అండ్ న్యూట్రల్ ఎనిమీ నెంబర్స్ ని మాత్రమే, దాన్ని బేస్ చేసుకొని మాత్రమే వారు ఆ యొక్క కుండలిని ప్రిపేర్ చేయడం, తర్వాత దాని యొక్క ప్రొటెక్షన్ చేయడం అనేది జరుగుతుంది. వేదిక్ న్యూమరాలజీ సిస్టమ్ డిఫరెంట్ గా ఉంటుంది, మన సౌత్ సిస్టమ్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. సో దానిలో మెథడ్స్ అనేటివి డిఫరెంట్ గా ఉండడం అనేది జరిగింది. కానీ న్యూమరాలజీ వచ్చేసరికి చాలా మంది ఇక్కడ కన్ఫ్యూజన్ అనేది ఏర్పడుతుంది. ఎందుకు? బికాస్ దే డోంట్ నో అబౌట్ ఆస్ట్రాలజీ అండ్ న్యూమరాలజీ బేసికల్లీ. సో దీన్ని ఏం చేశారు అంటే వీళ్ళు న్యూమరాలజీని ఆస్ట్రాలజీని మెర్జ్ చేయడం అనేది జరిగింది. సో కొందరు ఏం చేస్తున్నారంటే, కొందరు లోషో గ్రీడ్ ని బేస్ చేసుకొని న్యూమరాలజీ చెప్పడం అనేది జరుగుతుంది. కొందరు వచ్చేసి ఆస్ట్రాలజీలో ఉన్న ఫ్రెండ్లీ ఎనిమీ న్యూట్రల్ నెంబర్స్ తీసుకొని దాన్ని న్యూమరాలజీలో క్లబ్ చేసేసి ఇదే యాక్చువల్లీగా రియల్ అయిన న్యూమరాలజీ అని కన్ఫ్యూజన్ అనేది చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు చాలా మంది అబ్జర్వ్ చేసి ఉంటారు, ప్రతి ఒక్కరు ఒక్కొక్క బేస్ ని చేసుకొని చెప్తుంటారు. సో దాన్ని ఇక్కడ మనం క్లియర్ చేయడానికి ఇక్కడ నేను ఒక జస్ట్ ఆల్రెడీ గూగుల్లో ఉండేది నేను ఓన్ గా ఇక్కడ క్రియేట్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ కావడానికి కారణం ఏంటి అని ఇక్కడ నేను చూపిస్తున్నాను. యాక్చువల్లీగా ఇది ఆస్ట్రాలజీ సంబంధించిన చార్ట్స్. మీరు చూడండి, బేసిక్ గా మీరు ఆస్ట్రాలజీ సంబంధించిన బుక్స్ లలో కూడా దొరుకుతాయి. కామన్ గా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఆస్ట్రాలజీ మెథడ్స్ ఏది ఫాలో అవుతున్నారు వాళ్ళది సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఉంటుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మన యొక్క ప్లానెట్స్, తర్వాత వచ్చేసి ఫ్రెండ్స్, తర్వాత వచ్చేసి న్యూట్రల్ అండ్ ఎనిమీ ఇక్కడ క్లియర్ కట్ గా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సన్ ని చూసుకున్నట్లయితే మూన్, మార్స్, జూపిటర్ అనేది ఇక్కడ ఫ్రెండ్ నెంబర్స్. అంటే మూన్ అంటే సన్ సూర్యుడికి సంబంధించింది 1వ నెంబర్, దానికి చంద్రుడు, కుజుడు, తర్వాత జూపిటర్, గురువు వచ్చేసి ఫ్రెండ్లీ నెంబర్స్ అయిపోయాయి. న్యూట్రల్ ఎవరు ఉన్నారు? మర్కురీ. తర్వాత వచ్చేసి ఎనిమి ఎవరున్నారు? 1, 6. చూసినారా, ఇది మనకి ఎక్కడ వస్తుంది? ఇది ఎక్కువ శాతం మీరు అబ్జర్వ్ చేసి ఉండకపోవచ్చు. దీన్ని బేస్ చేసుకొని న్యూమరాలజీలో 1 అన్న సంఖ్య అంటే సన్ అన్న సంఖ్యకి శత్రువు వచ్చేసి 1, 8 అని చెప్పడం జరుగుతుంది. దీన్ని బేస్ చేసుకుని తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి, మూన్ కి ఎవరు కూడా ఎనిమిస్ లేరు యాజ్ పర్ ఆస్ట్రాలజీ. నేను ఇక్కడ ఆస్ట్రాలజీకి న్యూమరాలజీకి డిఫరెన్స్ నేను చూపిస్తాను, తర్వాత మీకు క్లారిటీ అనేది వచ్చేస్తుంది. తర్వాత మార్స్ కి సన్, మూన్, జూపిటర్ అనేది ఇక్కడ ఫ్రెండ్లీగా ఉన్నాయి. న్యూట్రల్ వీనస్ అండ్ సటర్న్ ఉంది. మర్కురీ చూడండి, మనం జనరల్ గా మీరు చెప్తుంటారు మర్కురీకి ఎవరు కూడా ఫ్రెండ్స్ లేరని. యాజ్ పర్ మీరు ఆస్ట్రాలజీ ప్రకారము 1, 8 మీరు తీసుకున్నట్లయితే ఇక్కడ 9వ నెంబర్ మార్స్ కి కూడా శత్రువు ఎవరైతారో నెంబర్ 5 అవుతాడు కదా. మళ్ళీ దీన్ని ఎందుకు కన్సిడర్ చేయట్లేదు అనేది క్వశ్చన్ మీరు రేస్ చేసుకోవాలి, మీరు ఆలోచించుకోవాలి. సో తర్వాత ఇక్కడ చూడండి, మర్కురీకి కూడా సన్, వీనస్ ఫ్రెండ్స్ అయిపోతే న్యూట్రల్ మార్స్, జూపిటర్, సటర్న్ ఉంది. ఇక్కడ చూడండి మూన్ కి, ఇక్కడ మీకు మెయిన్ పాయింట్ ఇక్కడ ఏముంది? మర్కురీ, బుధుడు. మర్కురీకి ఎవరున్నారు శత్రువు? మూన్. సారీ. సో ఇక్కడ మనకి కన్ఫ్యూజన్ అనేది చేస్తున్నారు. యాజ్ పర్ మీరు ఆస్ట్రాలజీ ప్రకారం సన్నికి 1, 6 పడదు. సారీ, 1 కాదు, 6, 8 వీనస్ శుక్రుడు, తర్వాత శని, సటర్న్, ఇవి 2 పడవు అని చెప్పినప్పుడు యాజ్ పర్ ఆస్ట్రాలజీ ప్రకారం మీరు చూసుకుంటున్నారా?
యాజ్ పర్ న్యూమరాలజీ ప్రకారం మీరు తీసుకుంటున్నారా అనే సిస్టాన్ని మీరు చూసుకున్నప్పుడు మర్క్యూరీ అనేది కూడా మర్క్యూరీకి ఎటువంటి ఫ్రెండ్స్ అన్ని ఆల్ ఫ్రెండ్స్ అని చెప్పినట్లయితే ఈ సిస్టాన్ని ఫాలో అయినట్లయితే ఇక్కడ మూన్ కి ఎందుకు శత్రువు అయిపోయాడు మర్క్యూరీ అంటే మర్క్యూరీకి మూన్ ఎందుకు శత్రువు అయిపోయాడు, మార్స్ కి మర్క్యూరీ ఎందుకు శత్రువు అయిపోయాడు అనేది కూడా ఇక్కడ మనం ఆలోచించాలి. అదే విధంగా జూపిటర్ కి మనం చూసుకున్నట్లయితే కూడా జనరల్ గా మనకి ఏం చెప్తుంటారు, 3కు 6 పడదు, 3కు 6 పడదు అంటే ఇతను దేవతల గురువు ఇతను రాక్షసుల గురువు కాబట్టి 3కు 6 పడదు అన్నప్పుడు ఇక్కడ జూపిటర్ కి కూడా మర్క్యూరీ అనేది ఇవ్వడం జరిగింది. దీన్ని ఎందుకు రేస్ చేయలేకపోతున్నారు, మళ్ళీ యాజ్ పర్ న్యూమరాలజీ ప్రకారం మీరు ఈ సిస్టాన్ని కనుక ఫాలో అవుతున్నట్లయితే మళ్ళీ ఇక్కడ 3కి 6 పడదు. జూపిటర్ కి చూడండి ఇక్కడ మర్క్యూరీ అండ్ వీనస్ అని ఇచ్చారు. ఇక్కడ మర్క్యూరీ అండ్ వీనస్ అంటే 3-6 ఓకే నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. 3కు 6 పడనప్పుడు కూడా 3కు 5 కూడా మర్క్యూరీ పడకూడదు అంతే కదా. యాజ్ పర్ మైథాలజీ స్టోరీ తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకు అంటే మూన్ కి తర్వాత జూపిటర్ యొక్క వైఫ్ కి రిలేషన్ ఉండడం వల్ల అతనికి పుట్టిన వాడు మర్క్యూరీ. అవునా కదా, ఇది మైథాలజీ స్టోరీ ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఇదే చెప్తుంది స్టోరీ. అంటే మూన్ కి తర్వాత జూపిటర్ యొక్క వైఫ్ తో పుట్టిన పిల్లవాడే మర్క్యూరీ. కానీ ఇతను గర్భంలోనే అంటే జూపిటర్ అనే గురువు వైఫ్ ని శపించడం ద్వారా గర్భంలోనే నపుంసకం అంటే అన్సెక్స్ పుట్టడం అనేది జరుగుతుంది. మర్క్యూరీ పుట్టడం శాపించడం వల్ల పుట్టిన వాడే మర్క్యూరీ. సో కాబట్టి ఈ మర్క్యూరీకి శత్రువు మూన్ అవుతాడు. అంటే మర్క్యూరీకి తన వల్ల పుట్టడం ద్వారా తన శత్రువు ఎవరైపోయారు, ఇక్కడ మూన్ శత్రువు అయిపోవడం జరిగింది. సో అదే విధంగా జూపిటర్ తన వల్ల కాకుండా వేరే వాళ్ళ వల్ల సంతానం కలిగినందుకు జూపిటర్ కి కూడా మర్క్యూరీ శత్రువు కావడం అనేది జరిగింది. సో దీన్ని బేస్ చేసుకున్నట్లయితే ఇప్పుడు మీకు క్లారిటీ రావాలి, మర్క్యూరీకి కూడా శత్రువులు ఉన్నారు అనే క్లారిటీ మీకు రావాలి. అంతేగాని ప్రతిదానికి మిడిల్ ఆఫ్ నెంబర్ 5 కాబట్టి దీనికి ఎటువంటి ఎనిమిస్ లేరు అంతా క్లియర్ కట్ గా అని చాలా మంది కన్ఫ్యూజ్ చేస్తున్నారు. సో ఇక్కడ మనం క్లియర్ గా చూసుకున్నట్లయితే న్యూమరాలజీకి వెళ్ళిపోతుంది. ఇది ఆస్ట్రాలజీ మీకు క్లియర్ చెప్తున్నాను. ఇక్కడ చాలా మంది ఏం చెప్తుంటారు, ఇక్కడ చాలా మంది చెప్పే విషయం ఇదే కదా జనరల్ గా. సో జనరల్ గా ఇక్కడ మనకి క్లారిటీ వచ్చేసింది కదా. అంటే 1కి 6 తర్వాత 8 శత్రువులు పాయింట్ నెంబర్ 1. తర్వాత పాయింట్ నెంబర్ 3కు 6 శత్రువు పాయింట్ నెంబర్ 2. సో ఎక్కువ శాతం మనకు వినబడుతున్నటివి న్యూమరాలజీలో ఇవి మాత్రమే. కానీ వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఇది ఆపాదించారు ఆస్ట్రాలజీ నుంచి దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. ఈ చార్ట్ అంటే ఫ్రెండ్లీ ఎనిమి చార్ట్ తీసుకురావడం అనేది జరిగింది. సో ఇక్కడ మనకి క్లారిటీ ఏమొచ్చేసింది, 9కి మర్క్యూరీ పడదు, మార్స్ కి మర్క్యూరీ పడదు అనేది అర్థమైపోయింది. తర్వాత మర్క్యూరీకి వచ్చేసి మూన్ పడదు అనేది అర్థమైపోయింది. తర్వాత వచ్చేసి జూపిటర్ కి వచ్చేసి మర్క్యూరీ పడదు అనేది క్లారిటీ ఇక్కడ వచ్చేసింది. ఇంతవరకు మీకు క్లారిటీ ఇక్కడ అర్థం కావాలి. అదే విధంగా మీరు ఇక్కడ చూడాలి, న్యూమరాలజీలో చూడండి, మీరు గూగుల్లోనే సెర్చ్ చేయండి, మీకు అర్థమైపోతుంది. ఎవరు కూడా ప్రాపర్ గా ఆస్ట్రాలజీ ప్రకారం ఇచ్చినట్లు న్యూమరాలజీలో ఎందుకు ఇవ్వలేకపోతున్నారు చార్ట్. అంటే ఒక ఫ్రెండ్లీ చార్ట్ 9 ప్లానెట్స్ కి ఏది న్యూట్రల్, ఏది ఫ్రెండ్, ఏది ఎనిమి అనేది ప్రాపర్ ఇవ్వలేకపోతున్నారు. మీరు కావాలని చూడండి, ఒక్కొక్కరు ఇష్టం వచ్చినట్టు వారి యొక్క ఇష్టానుసారం ఇక్కడ మీరు చార్ట్ చూస్తున్నట్లయితే కొందరు ఏం చేస్తున్నారు అంటే ఇక్కడ వారి యొక్క ఇష్టానుసారం వాళ్ళు ఏ బేస్ ని చేసుకొని పాయింట్ చేస్తున్నారు అన్న చార్ట్ కూడా అర్థం కావడం జరిగింది. అంటే ఇక్కడ సన్ కి ఫ్రెండ్లీ నెంబర్స్ 1, 2, 4, 5, 7, 9 ఇచ్చారు. ఇక్కడ న్యూట్రల్ 3 ఇచ్చారు, 6, 8 ఇచ్చారు. ఓకే యాక్సెప్టబుల్. తర్వాత ఫ్రెండ్కి చూడండి, ఇక్కడ శత్రువుని 9 ఇచ్చేసారు. ఓకే 3కు ఇక్కడ చూడండి 5 ఇవ్వడం జరిగింది. మళ్ళీ 3కు 6 శత్రువు కదా, మళ్ళీ ఇక్కడ ఎందుకు ఫ్రెండ్ అని ఇవ్వడం జరిగింది. ఇతను
ఇది నేను చెప్తున్నది కాదు, కొందరు న్యూమరాల్స్ చెప్తున్నది. సో ఇక్కడ 4కు చూడండి 6 పడదు, తర్వాత 5కు చూడండి ఇక్కడ 8 ఇవ్వడం జరిగింది, 9, 8 ఇవ్వడం అనేది కూడా ఇక్కడ జరిగింది. సో ఇక్కడ సిస్టాన్ని చూసుకున్నట్లయితే ఎవరికి 6కు చూడండి ఇక్కడ మళ్ళీ 1 ఇవ్వడం జరిగింది. ఇది మీ పాయింట్ ఆఫ్ వ్యూలో 1, కానీ ఇక్కడ చూడండి 3, 6, 9 అంటే ఇక్కడ 6కు 3 ఫ్రెండ్ ఇవ్వడం అనేది జరిగింది. సో ఇక్కడ 7కు మీకు చూసుకున్నట్లయితే 9 ఇవ్వడం జరిగింది, 8కి చూసుకున్నట్లయితే 1 ఇవ్వడం జరిగింది, 9ని చూసుకున్నట్లయితే 2, 5ని ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ జనరల్ గా ఏమైతుందంటే 1కి 8 శత్రువుగా చూపిస్తున్నారు, కానీ కొందరు 1కి 6 శత్రువుగా చూపిస్తున్నారు, 6కు 1 శత్రువుగా చూపిస్తున్నారు. కానీ మళ్ళీ 3కు 6 శత్రువు ఎందుకు చూపించట్లేకపోతున్నారు? ఇది గ్రహించాలి కదా. సో ఇది ఒక్కటే అని కాదు, ఇప్పుడు జస్ట్ ఇది మీకు ఇచ్చాను. సో మళ్ళీ వేరే వాళ్ళకి చూసుకుంటే ఇక్కడ చూడండి. సో ఇది మీకు బ్లర్ గా ఉండవచ్చు, ఇది సరిగా మీకు కనిపించకపోవచ్చు. 4కు 1 పడదు, 4కు 1 పడదు. తర్వాత 1కి 8 ఇచ్చాడు, 4కు 9 2 ఇచ్చారు, 5కు న్యూట్రల్. ఇక్కడ చూడండి, ఇక్కడేమో 5కు అసలు శత్రువులే లేరు అన్నట్టు చించడం అనేది జరిగింది. సో ఇది నేను చెప్తున్నది కాదు, మీ అంతకి మీరు చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ వేరే వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, సేమ్ 1కి 8, 3కు 6, తర్వాత 6కు 3, 8కి 1, 2. సో ఇది మోస్ట్ ప్రాబబ్లీ కొందరు చెప్పే విధంగా ఇవ్వడం అనేది జరిగింది. సో 6కు 1 ఇవ్వాలి కదా, మళ్ళీ ఇక్కడ ఫ్రెండ్ గా ఇవ్వడం జరిగింది. చూడండి, ఇక్కడ 1కి 6 పడనప్పుడు 6కు కూడా 1 పడకూడదు కదా, 6 కూడా 1 పడకూడదు కదా. సో ఇవన్నీ మనము ఆలోచించాలి. సో కాబట్టి ఇవన్నీ మనం ఆలోచించాలి. అసలు రియల్ అయిన చార్ట్ ఏంది, ఇక్కడ ఎవరికి వాళ్ళు రియల్ గా చెప్పడం అనేది జరుగుతుంది. అసలు ఏది రైట్, అసలు ఫ్రెండ్లీ. ఇక్కడ చూడండి, ఇంకొకరిది చూస్తున్నట్లయితే ఇక్కడ ఒక్కొక్కరిది ఒక్కొక్క డిఫరెంట్ రావడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, 1కి చూసుకున్నట్లయితే 1కి 8 శత్రువు ఇచ్చాడు, తర్వాత 3కు 6 శత్రువు ఇచ్చాడు, 6కు 3 శత్రువు ఇచ్చాడు, కానీ మళ్ళీ ఇతను కూడా ఇవ్వలేదు. తర్వాత 8కి 1 శత్రువు ఇవ్వడం జరిగింది. సో 5కి ఇక్కడ చూడండి ఎనిమీస్ ఎవరు లేరు. సో ఈ విధంగా ఆస్ట్రాలజీని తీసుకొచ్చి న్యూమరాలజీలోకి క్లబ్ చేయడం ద్వారా ఈ కన్ఫ్యూజన్ మొత్తం ఏర్పడుతుంది. సో మై డియర్ స్టూడెంట్స్, ఆల్రెడీ నా యొక్క స్టూడెంట్స్ నేను ఇక్కడ క్లారిటీ ఆల్రెడీ ఈ సబ్జెక్ట్ గురించి క్లారిటీ ఇవ్వడం జరిగింది. సో యాక్చువల్లీగా మనం డే బేస్ ని చూసుకోవాలి. ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఏంటి అంటే, యాక్చువల్లీ చాలా మంది చార్లీని ఫాలో కావాలన్నా లేకపోతే ఏం ఫాలో కావాలి అనేది ప్రాబ్లం ఉంది. చార్లీనా పైథాగరస్. సో ఈ 2 సిస్టాలలో చాలా కన్ఫ్యూజన్. ఇక్కడ మళ్ళీ కన్ఫ్యూజన్, చాలా మంది ఇక్కడనే ప్రాబ్లమ్ లో పడిపోతున్నారు. అసలు ఏ సిస్టాన్ని ఫాలో కావాలి, 2 సిస్టమ్. చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఈ సిస్టాన్ని చూడాలి, ఈ సిస్టాన్ని చూడాలి అని. నేను ఆల్రెడీ వీడియో కూడా దీని గురించి వీడియో కూడా చేయడం జరిగింది. పైథాగరస్ లో సిస్టమ్ చూసే పద్ధతి వేరు, చార్లీలో చూసే విధానం వేరు. ఇక్కడ కేవలం కాంపౌండ్ నెంబర్ ని మాత్రమే తీసుకోవడం జరుగుతుంది చార్లిన్ సిస్టమ్ లో. కానీ పైథాగరస్ లో వోవెల్స్, తర్వాత కాన్సోనెంట్స్, తర్వాత వచ్చేసి కాంపౌండ్ నెంబర్, ఇవన్నీ కూడా తీసుకోవడం అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ 9 ప్లానెట్స్ గురించి మాట్లాడడం జరిగింది, ఇక్కడ 8 ప్లానెట్ల గురించి మాత్రమే తీసుకోవడం జరిగింది. సో 8కి మాత్రమే లెటర్స్ ఆపాదించడం జరిగింది. సో దీని యొక్క సిస్టమ్ టోటల్ డిఫరెంట్, దీని యొక్క సిస్టమ్ టోటల్ డిఫరెంట్ అయినప్పుడు అదే విధంగా వారి యొక్క ఫ్రెండ్స్, న్యూట్రల్, ఎనిమీస్ కూడా డిఫరెంట్ గానే ఉంటారు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ఇక్కడ 9 నెంబర్ కి IR ని ఇవ్వడం జరిగింది. సో
చివరిలో వచ్చే నెంబర్లకి డిఫరెంట్ గా ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో ఇక్కడ మాత్రం చాల్డియన్ లో 8 ప్లానెట్స్ కి మాత్రమే లెటర్స్ ని, అది కూడా ఒక సిస్టమ్ ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం ఇక్కడనే ఇవ్వడానికి సమ్ రీజన్స్ ఉన్నాయి. దీని గురించి నేను ఆల్రెడీ వీడియో కూడా చేశాను. సో ఇది కొందరి దృష్టిలో పెట్టుకొని నేను ఈ వీడియోని చేయడం జరిగింది. సో ఇక్కడ డిఫరెన్స్ చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి మనకి. ఇక్కడ చూడండి, 5వ దానికి ఇక్కడ మీరు చూసినట్లయితే కూడా ఇక్కడ 8 నెంబర్స్ మర్కురీ కదా, మరి మర్కురీకి 2, 7, 8 నెంబర్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఎవరికి తోచిన డ్రాప్ వాళ్ళు ఇవ్వడం. అసలు దీంట్లో ఏది నిజం, ఏది అబద్ధం. సో ఈ వీడియోను కనుక మీరు ఎంతమందికి అయితే షేర్ చేయగలుగుతారో, ఎన్ని కామెంట్స్ అయితే వస్తాయో, ఎన్ని లైక్స్ వస్తాయో, ఎన్ని హైప్స్ వస్తాయో, దాన్ని బట్టి నేను దీని గురించి రివీల్ చేస్తాను. అసలు ఫ్రెండ్లీ నెంబర్స్ అంటూ ఉన్నాయా, 8 నెంబర్స్ ఉన్నాయా, అది ఉంటే ఏవి అనే దాని గురించి కూడా నేను ఒక వీడియో ఖచ్చితంగా చేయడం అని జరుగుతుంది. డిపెండ్స్, నాకు ఖచ్చితంగా మినిమం వచ్చేసి ఇది 30,000 వరకు వ్యూస్ రావాలి. నేను తక్కువ చెప్తున్నాను, చాలా తక్కువ చెప్తున్నాను, కానీ ఈ సబ్జెక్ట్ కి 1 lakh పైన వ్యూస్ రావాలి, షేర్స్ 1000 పైన రావాలి, కామెంట్స్ 500 పైన కామెంట్స్ వస్తే నేను ఖచ్చితంగా దీన్ని రివీల్ చేయడం అనేది జరుగుతుంది. ఇంతవరకు ఏ న్యూమరాలజీ దీని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయని విధంగా, మీరు నార్త్ లో చూసుకోండి, సౌత్ లో చూసుకోండి, ఇంతవరకు ఎక్స్ప్లెయిన్ చేయని విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇప్పుడైనా మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది, మినిమం ఆఫ్ నాలెడ్జ్ నేను చెప్తున్నాను. సో ఇక్కడ మీకు ఇంకా కన్ఫ్యూజన్ గానే ఉంటుంది. సో యాక్చువల్లీ ఇక్కడ ఒకటే ఒక రీజన్ చెప్పు, ఇక్కడ చాలా మంది ఆస్ట్రాలజీని బేస్ చేసుకొని క్లబ్ చేస్తున్నారు. కానీ అదే విధంగా మెథడ్ తీసుకున్నట్లయితే ఈ 5వ నెంబర్ కి కూడా శత్రువు ఉన్నాడనేది యాజ్ పర్ ఆస్ట్రాలజీ ప్రకారం కన్ఫర్మ్ డిక్లేర్ కావాలి. కానీ ఇక్కడ మనకి ఏం చేస్తుంది, న్యూమరాలజీలో 5వ నెంబర్ కి ఎక్కడ కూడా శత్రువులు లేరు. ఇది పవర్ఫుల్ నెంబర్, 5వ నెంబర్. దీని గురించి నేను ఎన్నో వీడియోస్ కూడా చేయడం జరిగింది, ఎంతో చెప్పడం కూడా జరిగింది. సో మీకు తెలుసుకోవాలని ఉందా రియల్ గా ఆస్ట్రాలజీకి న్యూమరాలజీకి డిఫరెన్స్, అండ్ న్యూమరాలజీలో రియల్ అయిన ఫ్యామిలీ నెంబర్స్ అండ్ ఎనిమీ నెంబర్స్ ఏవేవి ఉంటాయో. సో కామెంట్ సెక్షన్ లో కామెంట్ స్టార్ట్ చేయండి, షేర్ స్టార్ట్ చేయండి. ఎంత వ్యూస్ వస్తాయో మనం ఇక్కడ చూడబోతున్నాం. మినిమం 30,000, నేను ఇంకా తక్కువ చెప్తున్నాను, 1 lakh వ్యూస్ కావాలి యాక్చువల్ గా ఇట్లాంటి వీడియో చూడడానికి కానీ, తెలుసుకోవడానికి కానీ. ఎంత మందికి ఇంట్రెస్ట్, న్యూమరాలజీ మీద ఇంట్రెస్ట్ ఉందో ఇక్కడే అర్థమైపోతుంది. ఇది మీకు ఒక ఛాలెంజ్. సో ఇది నాకు కూడా ఒక ఛాలెంజ్ లాంటిదే. సో దీనికి క్లారిటీ ఇవ్వాలి అని చాలా మంది కన్ఫ్యూజన్స్ లో ఉన్నారు. రెగ్యులర్ గా నాకు కామెంట్స్ చేస్తుంటారు, అడుగుతుంటారు, కాబట్టి ఈ వీడియో చేయడం అనేది జరిగింది. సో మీకు కనుక ఆ వీడియో కావాలి అనుకుంటే ఖచ్చితంగా 30,000 వ్యూస్ రావాలి, 500 కామెంట్స్ రావాలి, 1000 షేర్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అప్పుడు నేను దీని గురించి క్లియర్ గా రివీల్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.